ఆపరేషన్ కగార్ దెబ్బకు అన్నలు అడవులను వదిలేస్తున్నారు. జనజీవన శ్రవంతిలో కలిసిపోతున్నారు. మొన్నటికి మొన్న అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు తన టీంతో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ముందు లొంగిపోయారు. ఇవాళ మరో టాప్ లీడర్ తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్నతో పాటు 208 మంది మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ ముందు సరెండర్ అవుతున్నారు. ఆయుధాలు అప్పగించనున్నారు. లొంగిపోతున్న వాళ్ళు దండకారణ్యం ఎస్డీసీ సభ్యులు రాజ్మన్, రనితతో పాటు మరికొందరు డివిజన్ కమిటీ, ప్లాటూన్ కమాండర్లు ఉన్నట్టు సమాచారం. లొంగిపోయే ముందు ఆసన్న తన సహచర మావోయిస్టులకు భావోద్వేగ సందేశం ఇచ్చారు. హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని నర్సింగాపూర్లో జన్మించారు తక్కెళ్లపల్లి ఆసన్న. తక్కెళ్లపల్లి భిక్షపతిరావు, సరోజ దంపతులకు ఆయన జన్మించారు. ఆసన్న 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపేట ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. ఆ తర్వాత కాజీపేట్ ఫాతిమా స్కూల్లో సెకండరీ విద్యను అభ్యసించారు. చిన్నతనంలోని మావోయిస్టు భావజాలానికి ఆకర్షితుడై 1990లో అడవి బాట పట్టాడు. ఆసన్నపై 38 సంవత్సరాల క్రితం వెంకటాపూర్ పోలీస్ స్టేషన్లో తొలి కేసు నమోదైంది. से तमाम जो माओवादी हैं कभी ये ठीक है। ఫస్ట్ కాకతీయ యూనివర్సిటీ సిపిఐఎంఎల్ పీపుల్స్ ఫర్ అనుబంధ రాడికల్ స్టూడెంట్ యూనియన్కు ఆసన్న నాయకత్వం వహించారు. ఐపీఎస్ ఉమేష్ చంద్ర, మాజీ హోంమంత్రి మాధవరెడ్డి హత్యలో కూడా ఆసన్న పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి సీఎం చంద్రబాబు నాయుడుపై 2003 అక్టోబర్ 1న అలిపిరిలో జరిగిన దాడిలో కీలక పాత్ర కూడా ఆసన్నదే. మావోయిస్టు పార్టీలో రాజకీయ వ్యూహాలు, సైనిక కార్యకలాపాల్లో, ప్రచార విషయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఆసన్న 2024 నవంబర్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించినట్టు ప్రచారం జరిగింది. ఆసన్న ప్రొఫైల్ ఒకసారి చూసినట్లయితే ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని నర్సింగపూర్లో జన్మించారు. ఆయన తక్కెళ్లపల్లి భిక్షపతిరావు, సరోజన దంపతులకు ఆయన జన్మించారు. ఆసన్న 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపేట ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. ఆ తర్వాత కాజీపేట్ ఫాతిమా స్కూల్లో సెకండరీ విద్యను అభ్యసించాడు. చిన్నతనంలోని మావోయిస్టు భావజాలానికి ఆకర్షితుడై 1990లో అడవి బాట పట్టాడు. ఆసన్నపై 38 సంవత్సరాల క్రితం వెంకటాపూర్ పోలీస్ స్టేషన్లో తొలి కేసు నమోదైంది. ఫస్ట్ కాకతీయ యూనివర్సిటీ సిపిఐఎంఎల్ పీపుల్స్ ఫర్ అనుబంధ రాడికల్ స్టూడెంట్ యూనియన్కు ఆసన్న నాయకత్వం వహించారు. ఐపీఎస్ ఉమేష్ చంద్ర, మాజీ హోంమంత్రి మాధవరెడ్డి హత్యలో కూడా ఆసన్న పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి సీఎం చంద్రబాబు నాయుడుపై 2003 అక్టోబర్ 1లో జరిగిన అలిపిరిలో జరిగిన దాడిలో కీలక పాత్ర కూడా ఆసన్నదే. మావోయిస్టు పార్టీలో రాజకీయ వ్యూహాలు కానీ, సైనిక కార్యకలాపాలు కానీ, ప్రచార విషయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఆసన్న 2024 నవంబర్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించినట్టుగా అప్పుడు ప్రచారం జరిగింది.